దీపావళి సందర్భంగా దేశం మొత్తం ఉత్సవ సంబరాల్లో ఉంటే పశ్చిమ బెంగాల్లో ప్రత్యేకంగా కాళీ పూజ నిర్వహిస్తారు. అయితే ఈ కాళీ పూజకు ఒకరోజు ముందు భూత చతుర్దశి జరుపుకుంటారు. దీనిని ఇండియన్ హాలోవిన్ అనగా భారతదేశం యొక్క హాలోవిన్ అని కూడా అంటారు. ఇది ఒక విశిష్టమైన రోజు, ఎందుకంటే ఈ రోజు మానవలోకం మరియు ఆత్మలోకం మధ్య ఓ ద్వారం తెరుచుకుంటుందని నమ్మకం. ఈ రోజు మరణించిన వ్యక్తుల ఆత్మలు మళ్ళీ భూమిపై వచ్చి తమ కుటుంబ సభ్యులతో లేదా తమకు అత్యంత ప్రియమైన వారితో ఒకరోజు గడుపుతాయని చెబుతారు. ఇది అమావాస్య ముందు రోజు కావడంతో చీకటి విపరీతంగా ఉంటుంది. అందుకే ఆత్మలకు మార్గదర్శనం చేయడానికి 14 నూనె దీపాలను వెలిగిస్తారు. దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే ఆ దీపాల వెలుగు ద్వారా ఆత్మలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల వద్దకు చేరడానికి దారి కనుగొంటాయని నమ్మకం. ఇక మరణానికి అధిపతి గాడ్ ఆఫ్ డెత్ అయిన యముడు ఈ దీపాలను గమనించి ఎవరిని భూమిపైకి అనుమతించాలో నిర్ణయిస్తాడని కూడా చెబుతారు. ఇది మెక్సికోలో జరిపే డే ఆఫ్ ది డెడ్ అనే ఉత్సవానికి కొంత సమానంగా ఉంటుంది. మీరు ఈ భూత చతుర్దశి గురించి ఎప్పుడైనా విన్నారా? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంటని కొట్టండి.